హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ రోజైతే నా డే అనేది చాలా లేజీగా స్టార్ట్ అయిందండి. ఇంక ఇదైతే మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ నేను లేచేసరికి 8:30 అయిపోయిందండి. నేను లేచిన వెంటనే నాతో పాటు మా వాడు కూడా లేచి నా వెనకాలే వచ్చాడండి. ఇంకా లేచిన వెంటనే కొంచెం హెడేక్ వస్తుందని చెప్పి హెయిర్కి అయితే నీట్గా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాను. ఇంకా అప్లై చేసిన తర్వాత కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కదా జిడ్డు జిడ్డుగా అని చెప్పి ఇంకా ఫ్రెష్ అయితే వచ్చేసానండి. ఇంక జుట్టంతా చిక్కులు తీసుకొని ముడైతే పెట్టేసుకొని ఇంక పనులైతే స్టార్ట్ చేశానండి. లేవడమే చాలా లేట్‌గా లేచాను కాబట్టి ఇంకా వీడియో తీస్తూ పనులు చేస్తే లేట్ అయిపోతుందని చెప్పి ఇంక వీడియో అయితే తీయలేదండి. ఒక పక్కనైతే ఫుల్‌గా వర్షం కూడా పడుతుంది. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఉప్మా చేశానండి. ఇంక మా వాడికి తినిపించేసరికి 10, 10:30 అలా అయిపోయింది. ఇంక వాడిని ఫ్రెష్ అప్ చేసి ఇంక పనులయ్యేసరికైతే 11:30, 12 అలా అయిపోయిందండి. ఇంక స్పీడ్‌గా వంట కూడా చేసేసాను. ఈలోపు వర్షం ఒకటి పడుతుందని చెప్పి ఇంక వేడివేడిగా రైస్ పెట్టి ఇంకా పప్పుచారు అయితే పెట్టానండి. అందులోకి మంచిగా నిన్న సండే కదా చేపలైతే తీసుకొచ్చారు మా వారు. కొన్ని చేపలుంటే ఈరోజైతే ఫ్రై చేశానండి. ఇంకా బయటైతే వర్షం పడుతుంది. ఇంకా వేడివేడిగా రైస్‌లోకి ఇలా పప్పుచారు వేసుకొని చేపల ఫ్రై తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది కదండీ! ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఈరోజు నేను పప్పుచారు కూడా కొంచెం డిఫరెంట్‌గా అయితే పెట్టానండి. ఎప్పుడు మనం పప్పుచారు పెట్టినా, సాంబార్ పెట్టినా కందిపప్పు లేదంటే పెసరపప్పుతో పెడతాం కదా! అలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు, కొంచెం శనగపప్పు 3 వేసి పప్పుచారు అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ రెసిపీ మీకు కూడా కావాలితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ టైం పక్కాగా షేర్ చేస్తానండి. ఇంకా బయట పనంతా అయ్యేసరికి టైం వచ్చేసి 1:30 అయితే అవుతుందండి. ఇంకా మా వాడికైతే లంచ్ పెట్టి ఇంకా మేము లంచ్ చేసేసరికి 2:00 అయితే అవుతుందండి. ఇంకా బయట ఉన్న పనులన్నీ లంచ్ తర్వాత ఉన్న ఇంకా అంట్లు ఇవన్నీ క్లీన్ చేసేసరికి 2:30 అయితే అవ్విందండి టైము. ఇంకా మా వాడైతే లోపల ఆడుకుంటున్నాడని చెప్పి వాడికైతే ఇలా జ్యూస్ చేశాను. ఈ కాయలు చూసేసరికి మీరు నిమ్మకాయలు అనుకోవచ్చు. నిమ్మకాయలు అయితే కాదండి. చిన్న సైజులో ఉన్న బత్తాకాయలు. మా తాతయ్య అయితే తీసుకొచ్చారు. బట్ ఈయన చూసిన వెంటనే నేనైతే అనుకున్నాను ఖచ్చితంగా పుల్లగా ఉంటుందేమో అని అనుకున్నానండి. రియల్‌గా పుల్లగానే ఉంది. ఇంకా జ్యూస్ చేసి మా వాడికి ఇచ్చేసరికి వాడి ఎక్స్‌ప్రెషన్ చూడండి. ఎంత పుల్లగా ఉంటే ఇలాంటి ఎక్స్‌ప్రెషన్ పెడతారో. ఇంకా వాడైతే తాగలేదండి. ఇంకా మా వాడైతే తాగలేదండి. నేను కూడా ట్రై చేశాను. చాలా పుల్లగా ఉంది. షుగర్ యాడ్ చేసినా కూడా పుల్లగానే ఉందండి. ఇంకా మా వాడైతే అలసిపోయి పడుకున్నాడు. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా స్టార్ట్ అయ్యి, ఇంకా ఇలా అయితే ఎండ్ అయిందండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.